సంతాన ప్రాప్తిరస్తు. కిషోర్ ఉన్నారని కాసేపు కామెడీగా ఎంజాయ్ చేయొచ్చేమో అని స్టార్ట్ చేశా. బట్ విధి వేరే ప్లాన్ వేసింది. బలవటానికి రూటేసింది నాకు. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. బాలేదు మూవీ నాకైతే. టైటిల్‌లోని పాయింట్ ఒకటే, సినిమాలో దాన్ని ఎక్స్‌ప్లోర్ చేసింది చాలా అంటే చాలా తక్కువ. లవ్, మ్యారేజ్, ఫాదర్ ఇవన్నీ ఎక్కువ. అందుకే విసుగొచ్చేసింది సినిమా. చైతు కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. వాళ్ళ నాన్నకేమో ఇష్టం లేదు చైతన్య అంటే. పెళ్లి చేసుకుంటారు. కళ్యాణి వాళ్ళ నాన్న మళ్ళీ వీళ్ళ దగ్గరికి రావాలంటే మనవడో మనవరాలో పుడితే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటారు. అప్పుడు ఒక ప్రాబ్లం. అదేంటి సినిమాలో చూడాలి. నేను చెప్పా కదా ప్లాట్ లైన్. ఇదంతా మొదటి అరగంటలో అయిపోయి ఆ ప్రాబ్లం చుట్టూనే నెక్స్ట్ 2 అవర్స్ ఉండుంటే అప్పుడు సినిమాకి ఆ పాయింట్‌కి, టైటిల్‌కి ఒక వాల్యూ ఉండేది. మెయిన్ థింగ్‌ని ఏదో సైడ్ ట్రాక్ లాగా చూపిస్తారు సెకండ్ హాఫ్‌లో. ఆ రాడ్ రొటీన్ లవ్ స్టోరీకి అంత టైం ఎందుకో నాకు అర్థం కాలేదు. అసలు ఆ లవ్ స్టోరీకి అంత యూజే లేదు. ఏదన్నా కొత్తగా ఉండి అంత టైం పెట్టారంటే ఏమన్నా అనుకోవచ్చు. కానీ అంత టైం ఆ లవ్ మీద ఎందుకు మరి? సరే పోనీ పెళ్ళయ్యాకైనా ఆ పాయింట్ వెంటనే తెచ్చారా అంటే అది లేదు. ఎప్పుడో చాలా సేపటికి తెస్తారు. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక గాని ఆ టైటిల్ ఏంటో గుర్తొచ్చిందేమో అప్పుడు మళ్ళీ కిషోర్‌ని తెచ్చి ఆ! సరే అంటారు. మళ్ళీ ఆ తర్వాత హస్బెండ్, ఫాదర్ అంటే అటు ఇటు వెళ్ళిపోద్ది. యాక్చువల్లీ మెయిన్ కాన్సెప్ట్‌కి చాలా స్కోప్ ఉంది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీసేంత కోర్ పాయింట్ ఉంది. కానీ ఏదో దారే తెలియని లాంగ్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ లాగా మిగిలిపోయింది. గుడ్ పాయింట్‌ని ఓల్డ్ సీరియల్ రేంజ్ రామ్ కామ్‌గా తీస్తే ఎలా ఉంటదో అలా ఉంది. అందుకే ఇంపాక్టే లేకుండా పోయింది సినిమా. కిషోర్‌ని ఇంకా ఎక్కువ సేపు వాడుకొని ఉండాల్సింది. అసలు మెయిన్ కాన్సెప్ట్‌కి మెయిన్ క్యారెక్టర్ అవ్వాల్సింది. కానీ ఏదో 2-3 టైమ్స్ గెస్ట్ అపియరెన్స్ లాగా అన్నట్టుగా పెట్టేశారు. సాంగ్స్ అయితే బాలేదు. బీజీఎం అయితే ఫైన్. ఫైనల్లీ బోరింగ్ రామ్ కమ్ ఫర్ మీ. మీ ఇష్టమేక. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. ఇది మరి 'సంతాన ప్రాప్తిరస్తు' గురించి. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.